నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల విధులకు సిద్ధం కావాలి, అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతు దీక్షలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఇసుక తవ్వకాలు నిలిపేయాలి, ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణుల సంబురాలు. పార్లమెంట్ ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్దం కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొని ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్ను విజయవంతం చేసేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే అనుసరించాల్సిన విధి విధానాలు తెలిసి ఉండాలన్నారు. అనంతరం శిక్షణా కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలన్నారు. శిక్షణకు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫారం 12 వివరాలను సేకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ బి గంగయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, ఎంఈఓ సురేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ గెలిస్తే 5 సంవత్సరాలు ఒకవైపు, ఎలక్షన్ ఓడిపోతే 5 సంవత్సరాలు ఇటువైపు. వాళ్ళు మనకన్నా 100 సార్లు లోతుకి వెళ్ళి రూల్స్ చదువుతారు. ఈ భయాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి. భయం అనే చెప్తున్నాను, భయాన్ని మనసులో పెట్టుకోండి. మనకన్నా ఎక్కువ రూల్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు రూమ్లో ఆర్గ్యూ చేసేటప్పుడు నేను ఈ ఓటుని ఛాలెంజ్ చేశాను కదా, మీరు ఒప్పుకోవట్లే, నేను టెండర్ ఓటు వేస్తాను, మీరు నాకు దారి చూపించండి, ఈ ఓటు వేసిన వాడు ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నా, అర్థమైంది కదా, పెట్టలే, నేను పెట్టను, నేను మీరు ఓటుని స్లిప్ ఇచ్చిన తర్వాత నేను ఓటు వేయను అని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కానీ మీకు రూల్ తెలియపోతే గాబరా అయ్యారనుకోండి, అక్కడ ఉన్న ప్రతి ఏజెంట్, అక్కడ ఉన్న కెమెరా కూడా అందరూ వచ్చారే మా పిఓ అంత బాగున్నంతసేపు నాకు అంతా తెలుసు కదా అనుకోవడం సులభం. పాడైనప్పుడు గట్టిగా ఉండే వాళ్ళే రూల్స్ సరిగా గ్రహించారు. ఓకే, నా ఫైనల్ రిక్వెస్ట్ అండి, ముందు కూడా చాలా బాగా పనిచేశారు, మన బృందంతో అస్సలే నాకు కంప్లైంట్ అనేది లేదు, ఇంకా గర్వం చాలా ఉంది, చాలా బాగా పనిచేశారు. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఎన్నికలు బాగా చేసి బయటకు వచ్చాం, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాం, పీస్ఫుల్ గా చేశాము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ భవనాన్ని కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాస్క్ భవనాన్ని ఆధునిక లుక్ వచ్చేలా తీర్చిదిద్దాలని, ఇందులో శాస్త్రవేత్తలు, ఔత్సాహికులకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన పెయింటింగ్స్ వేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. టాస్క్ భవనంలో కిటికీల వద్ద గ్లాసెస్, ఏసీ, ఫ్యాన్లు, లైట్లు, దోమల మెష్ ఏర్పాటు చేయాలన్నారు. భవనం ప్రాంగణాన్ని నిర్దేశించుకుని కాంపౌండ్ వాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఫైలింగ్ పగడ్బందీగా చేసుకోవాలని వారికి సూచించారు. కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగాప్రసాద్, ఐటీఐ ప్రిన్సిపల్ ఏ నరసింహాచారి, సంబంధిత అధికారులు ఉన్నారు.
భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 2 నెలల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం ఆశా వర్కర్లకు వడదెబ్బ తగిలితే చేయాల్సిన అత్యవసర వైద్య సేవలపై శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు అత్యవసర వైద్య సేవల కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ నారాయణరావు, వ్యవసాయ అధికారి విజయభాస్కర్, ఉద్యాన అధికారి సంజీవరావు, విద్యుత్ శాఖ ఈఈ మల్చూర్ నాయక్ పాల్గొన్నారు. మీరే మీ వర్క్ పట్ల కొంత సీరియస్గా ఉంటే మీరు మీ మండలంలో దీన్ని సక్రమంగా చేస్తూ ఉంటారు. ఇది జరగడం లేదు కాబట్టి ఈరోజు తెచ్చాను. ఏంటి అనాలిసిస్ ఏమన్నది చేసేదాన్ని. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాంటెసెసరీ ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ తరగతులను కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పీఓ, ఏపీఓలతో ముఖాముఖి నిర్వహించి శిక్షణా తరగతుల ప్రాధాన్యతను వివరించారు. పోలింగ్ విధుల నిర్వహణపై, మాస్టర్ ట్రైనర్స్ ఇచ్చే సూచనలపై పీఓలు, ఏపీఓలు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు షామ్యుల్, అవినాష్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఆర్డీఓ మంగిలాల్ పాల్గొన్నారు. పూర్తి సమస్య లేకుండా కూడా చూస్తాం. ఎందుకంటే ప్రతిసారి మనం చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాము, కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాం. సో లాస్ట్ టైం ఏమైనా తప్పులు జరిగి ఉంటే తప్పనిసరిగా ఈసారి పోలింగ్ కరెక్ట్ కూడా చేస్తాం. ఇంతకుముందు అయితే మన పోలింగ్ స్టేషన్లో ఎటువంటి ఫెసిలిటీ లేదు అనేది 2018 ఎలక్షన్లో పెద్ద కంప్లైంట్ ఉండేది. ఈసారి కంప్లైంట్ ఆల్మోస్ట్ 90% వరకు మేము తగ్గించగలిగాము. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దిగిపోతే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీ ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు రైతు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వరి గొలుసులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలను అరిగోసపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఎండుతున్న పంటలకు సాగునీరందించి రైతుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో అధిష్టానం ఆదేశాల మేరకు రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వరి గొలుసులతో పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుని చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. చివరి ఆయకట్టుకు కూడా నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టును తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారని వాపోయారు. తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీనిచ్చారు. ఎవరు కూడా వెళ్ళడం లేదు, అధికారులు వెళ్తలేడు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కూడా వెళ్తలేరు. జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. అధికారంలోకి రావడానికి ముందు నాట్లు వేసుడు, రైతుల దగ్గరికి పోడు, ఇలా పంటలు నష్టం జరిగి ఇబ్బంది పడుతుంటే రైతుల దగ్గరికి కనీసంగా పోతలేరు. ఇది కాంగ్రెస్ నైజం. అధికారం రావడం కోసం ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత ఓడమల్లప్ప అనేటువంటి చందంగా ఈరోజు ఉన్నది కేసీఆర్ గారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో రైతు దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ఈ దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు సాగునీరు అందించడంలో మంత్రి పొన్నం విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో కరువు తీసుకువచ్చిందన్నారు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నవంబర్ లోపల, డిసెంబర్ లోపల మేము ప్రభుత్వానికి రాగానే 500 రూపాయల ఏమిస్తున్నారు? బోగసా బోనసా? మరి ఏమిచ్చిండ్రు? బోనస్ పద్ధతి కూడా మరి మీరు బోనస్ ఎక్కడా, బోనస్ ఎక్కడా అది కూడా ఉంటారా? అందుకు
అందుకోసం కొత్తగా మీరు ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ రేపు ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్ట్ అంతానే ఉన్నకాడికి ఏదో కొత్త గొప్ప మరి కనీసం ఇప్పుడేదో కానీ క్వింటాల్కి 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలని కూడా ఇదే కాదు, మీ యొక్క తెలివి లేని తలంతో రైతుల పక్షాన లేని తలంతో కాళేశ్వరం ద్వారా నీళ్లు లేపే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు నాయకులు దీక్ష చేపట్టారు. గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యాసంగి పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 590 మీటర్ల వరకు ఎత్తిపోస్తే తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని వారి ముందట దృష్టిలో ఏదైతే నినాదంతో తెలంగాణ సాధించుకున్నామో మరి కేవలం అతి స్వల్ప కాలమైన 3-4 సంవత్సరాలలో ఇలా మైడిగడ్డ కానీ సుందిల్లా కానీ ఇవన్నీ కట్టి మరి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా సస్యశ్యామలగా గత 5-6 సంవత్సరాల నుండి ఇలా నీళ్ళు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశానికి అంతా కూడా తిండి పెట్టే స్థాయికి తీసుకొచ్చిందంటే గౌరవ అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గడ్డిపల్లి శివార్లోని మానేరువాగు ఇసుక రీచ్లో తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇసుక తరలింపుకు వచ్చిన ట్రాక్టర్ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలతో మానేరువాగులో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, సాగునీరు త్రాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ఇసుక రీచ్కు వచ్చిన జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించిన కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం లేదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచులు దామోదరరావు, రాజమౌళి, కోడి కనకయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మోడీని 3వ ప్రధానిగా గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం బూత్ లెవెల్ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. అందుకు అనుగుణంగా శక్తి కేంద్రాలను పటిష్టం చేస్తున్నట్టు వివరించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల శ్రమను గుర్తించి వారిని సన్మానించినట్టు వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న మోడీని 3వ ప్రధానిగా గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఈరోజు జీఎం కాలనీలోని 79, 80, 83, 84 4 బూతుల సమావేశము, 4 బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశము జరిగింది. ఇదే సందర్భంగా ఉదయమే సమావేశమై ఎవరి టిఫిన్ వారిని తీసుకొచ్చుకొని టిఫిన్ బాక్స్ కార్యక్రమాన్ని కూడా పార్టీ ఆదేశించింది. ఈ మేరకు ఈరోజు బ్రహ్మాండంగా మా అందరి నాయకులతో టిఫిన్ బాక్స్ కార్యక్రమము ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాము. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా మంతనిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు. ఎలాంటి అవినీతి అక్రమాలు లేని బీజేపీ పార్టీకి ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రాల, నియోజకవర్గ కేంద్రాల, జిల్లా కేంద్రాల, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఆశయాలతోని శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ శర్మ, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ పునాదుల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాల్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
1980 ఏప్రిల్ 6న ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీలలో ఒక పార్టీగా అవతరించిందని హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, అట్టడుగు స్థాయి కార్యకర్తలను ప్రధానిగా చేసిన ఘనత ఆ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని రోజు రోజుకు నలువిసలా విస్తరింపజేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే భారత ప్రధాని, భారత ప్రజల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందని చెప్పేసి కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంగాధర్ చారి, బీజేవైఎం మండల అధ్యక్షులు కొనుకటి హరీష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కిరణ్, అనిల్ పాల్గొన్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ 1984 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించడం జరిగింది. దానికి అప్పుడు ఇద్దరితో ఉన్నటువంటి ఇద్దరే ఎంపీలు ఉండేవి. ఇప్పుడు 303 సీట్లు వచ్చి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేల విధంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను, అదేవిధంగా వాజ్పేయి గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ముచ్చటగా 3వసారి అధికారంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతుందని ప్రజలు ఎదురుచూస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసా అర్జున్రావు, ఆదికేశవరావు, రాజు, సతీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014, 2019లో అధికారంకి వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు తిరస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 1980లో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతున్నారో ఈ దేశ ప్రజలకు ఆకట్టుకున్నది. ఈ దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం. ఈ దేశం బాగుండాలంటే, దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో ఉండాలి అనే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సెలూన్ షాప్ లో ఓ వ్యక్తికి హెయిర్ కట్ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి, ఆయన తనయుడు వివేక్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మరోసారి వారి వారసుడు గడ్డం వంశీకృష్ణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కాంగ్రెస్ టికెట్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నదను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి, పార్టీ శ్రేణులు, వనజ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, చంద్రకళ, లతా, పవన్, సదయ్య గౌడ్ పాల్గొన్నారు. మేము గెలిస్తే నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్ ఉంటుంది. భారతదేశంలో మళ్ళీ రాబోతున్నది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. కాబట్టి మేము ఆ గవర్నమెంట్లో ఉంటాం. కాబట్టి 60 ఏళ్ల సుంది అభివృద్ధికి దోపిడీ గురైనటువంటి ఈ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం. నవోదయ స్కూల్స్ తీసుకొస్తాం, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తాం, ఇక్కడ రోడ్డు, స్టేట్ రోడ్డు కనెక్టివిటీని నేషనల్ హైవే కనెక్టివిటీగా మార్చగలుగుతాం. అంటే మేము ప్రజల పక్షాన ఉన్నాము. మేము ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధిలో మానవ జాతి నిర్మాణం కోసం మేము పనిచేస్తుంటే వాళ్ళు దోసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పెద్దపల్లి పార్లమెంటుని దోపిడీ చేస్తున్నారు రాజకీయంగా. కాబట్టి తరిమి కొట్టాలని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సంతోషి మాత ఆలయంలో 19వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమాన్ నగర్ శ్రీ సంతోషి మాత ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారికి అభిషేకం, హోమం, ఒడిబియ్యం, గాజులు, కుంకుమ, పసుపు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో జన్మించిన చిన్నారులకు బారసాల, గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లోని పెద్దమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని ముదిరాజు సంఘ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ జాతరలో భాగంగా ఆలయంలోని పెద్దమ్మ, పెద్దిరాజులకు వేద పండితులు కళ్యాణం జరిపించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శుక్రవారం డప్పు చప్పుళ్లు, బైండ్లవారి నృత్యాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు చేపట్టారు. అనంతరం పెద్దమ్మ తల్లికి భక్తులు ఒడిబియ్యం, కానుకలు సమర్పించారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంఘాన్ని కట్టడానికి కానీ మా దగ్గర 2 సంఘాలు ఉండేవి. అటువంటిది ఈ పెద్దమ్మ తల్లి దయ వల్ల మేమందరం కూడా ముద్రాజు సోదరులందరితో కూడా మేము అందరం కలిసిమెలిసిగా ఉండి ఒకటే సంఘంగా నిర్ణయించుకొని మరి ఈనాడు ఇది 5వ సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాల కోసం జరుపుకునే ఉత్సవాలు. మొన్న పోషమ్మ బోనాలు, నిన్న పెద్దమ్మ తల్లి బోనాలు, నిన్న పొద్దున్నే మన ధని అటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఆఖరి రోజు మన పెద్దమ్మ తల్లి పెద్దరాజుల గారి కళ్యాణము చూసేందుకు మా గ్రామ ప్రజలందరూ కులాలకు అతీతంగా ఇది ఒక పెద్దమ్మ తల్లి అంటే ఒక ముదిరాజులకు సంబంధించిన తల్లి కాదు, మన గ్రామ దేవత. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్, లియో క్లబ్, ఆశా ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మన కోసం ఇంటి వద్ద కుటుంబం ఎదురు చూస్తుందనే అవగాహనతో సేఫ్ డ్రైవింగ్ చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలిచ్చి అభినందించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ఇవన్నీ రోడ్ యూజర్స్కు సూచన చేయడం జరిగింది. ఇవన్నీ పాటించినట్టయితే చాలా రోడ్ సేఫ్టీ అనేది మనం సాధించగలుగుతాం. మేడం గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో 1,50,000 మంది చనిపోతున్నారు. దాదాపు మన దగ్గరనే ఒక 7,000 మంది చనిపోయారు. అందులో యూత్ ఎక్కువ ఉన్నారు, మొత్తం యూత్ ఎక్కువ ఉన్నారు. చనిపోయిన దాంట్లో ఎక్కువ యూతే ఉన్నారు. కాబట్టి దయచేసి యూత్ పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ మీ ప్రాణం చాలా గొప్పది, చాలా విలువైంది. మీరు 2 వీలర్ ఎక్కే ముందే చాలా ఆలోచించి రోడ్ సేఫ్టీ ముందు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, మనం ఏ విధంగా ప్రయత్నించాలనేది. ఎక్కువ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ఇండియాలో జరుగుతున్నాయి. 435,000 రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యువత ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కనుక అత్యంత ఎక్కువ మరణాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లోనే అవుతున్నాయి యువతలో. కాబట్టి ఇండియాలో కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇండియా ర్యాంకింగ్ ఫస్ట్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. కాబట్టి ఈ లయన్స్ క్లబ్, రామగుండం, ఆశా ఫౌండేషన్, ట్రాఫిక్ పోలీస్, లియో క్లబ్ అందరూ కలిసికట్టుగా రోడ్డు మీద సేఫ్టీ రూల్స్ అవగాహన 2023-24 ఏడాదికి గాను మార్చి 31 వరకు 56% పన్ను వసూలు చేసినట్టు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కమిషనర్ వేణుమాధవ్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు కట్టని వారికి మరో అవకాశం ఇచ్చిందన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30లోగా ఇంటి పన్నులు చెల్లించాలని, వీరికి 5% రిబేట్ కూడా ఇస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మార్చి 31తోని 2023-24 సంవత్సరం ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ 56% కలెక్ట్ చేయగలిగినాము. మరియు గవర్నమెంట్ ఇటీవల ప్రకటించిన 5% రిబేట్ని ఏప్రిల్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు తమ ఆస్తి పన్నులని అందరూ ఇట్టి రిబేట్ని ఉపయోగించుకుంటూ సకాలంలో మొత్తం డబ్బు చెల్లించగలరు. ఇటువంటి సదుపాయం మళ్ళీ రాదు. కాబట్టి అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ అందరికీ మరొకసారి కోరుచున్నది ఏమనగా, ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని కట్టేసి పట్టణాభివృద్ధికి సహకరించాలని తెలియజేసుకుంటున్నాను.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లి మసీదులో మున్సిపల్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి మసీదులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి మసీదులో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇచ్చేసిన ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులందరికీ, ఇతర నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి, నా తోటి గౌరవ కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ రంజాన్ పవిత్ర మాసాన ముస్లింలు ప్రతి ఒక్కరూ నిష్టగా ఒక్క పొద్దులుండి ఆ అల్లాను ప్రార్థించడం జరుగుతుంది. ఆ అల్లా దయ ప్రతి ఒక్కరి మీద ఉండి అందరూ జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని జామా మజీద్, సుభాష్ నగర్లోని మహమ్మదియా మజీద్ ఆవరణలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యాస్తమయం కూడా ఏది కూడా ముట్టకుండా, కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠోరమైన ఉపవాస దీక్షలు చేయడం, దీనికి అల్లా మెచ్చి మీకు, మీ కుటుంబంతో పాటు ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వాదం చేసి అందరం బాగుండాలని అందరికీ ఈరోజు మీకు ఇఫ్తారు ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఏదైనా పట్టులో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కార్యక్రమం భాగంగా ఈ ప్రార్థనా మందిరంలో కలుసుకోవడం ఆనందదాయకం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలు బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారంటీల అమల్లో ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి మోసం చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, హరీష్, అనిల్, గంగాధర్ పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడిగితే బడ్జెట్ సమావేశాల్లో కూడా పోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ఒక ఎన్నికల స్టంట్ కోసం ఇవాళ రైతులు జ్ఞాపకం వచ్చిందని మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాల క్రితం నువ్వు 5 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి నేటికి కూడా రుణమాఫీ చేయలేదు. సంవత్సరం కింద 10,000 రూపాయల నష్టపరిహారం అని చెప్పి సంవత్సరం గడిచినా కానీ ఇవ్వలేదు. మరి ఈనాడు ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అభిషేకం నిర్వహించే అవకాశం కల్పించారు. శనివారం రోజున శని త్రయోదశి రావటం, ఆ రోజున శనీశ్వరుడికి పూజించడం ద్వారా జాతకరీత్యా మంచి ఫలితాలు దక్కుతాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంప్రదాయబద్ధంగా దీపం వెలిగించి శ్లోకంతో కార్యక్రమం ప్రారంభం కాగా అనంతరం ప్రసంగాలు, పద్యాలు, పాటలు, నృత్యాల ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వెంకటకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాదిని అందరూ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ఆధారంగా కొత్త సంవత్సరం చైత్ర అనే కొత్త నెలతో ప్రారంభమవుతుంది. ఈరోజు బ్రహ్మదేవుడు భూమి యొక్క మూలకలను సృష్టించడం ప్రారంభించాడని ప్రజలు నమ్ముతారు.
నమ్ముతారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజున ఉగాదిగా జరుపుకుంటారు. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. ఇలా తెలుగు సంవత్సరాలలో మొదటి రోజు చైత్ర శుద్ధి పాండ్యమి రోజున జరుపుకుంటాము. నూతన ఉత్సవాలకు నాంది తెలుగువారి. Advanced Ugadi celebrations in our Krishnavani Talent School. Really our children are involved enthusiastically to show those 6 days of life, like sugar as well as saltiness. So this all comes in our life. Okay, so that's what we wanted to show, this culture and tradition to all the society, so that we are celebrating every time. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల గ్రామం నుంచి తరలిస్తున్న 4 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వేములవాడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో 4 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్ కు తరలిస్తూ ఉండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వివరించారు. కారుతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సాయంత్రం ఎనగల గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఫోర్డ్ ఫిస్టా కారు అనుమానాస్పదంగా వెళ్తుంటే ఆపి చెక్ చేయగా అందులో పీడిఎస్ రైస్ ఉంటే వెంటనే వెరిఫై చేయగా వేములవాడ నుంచి ఈ ఎస్ఆర్ఆర్ రైస్ మిల్కి వస్తున్నాయని చెప్పేసి సమాచారం మీద కేసు చేయడం జరిగింది. చందుర్తి గ్రామ ప్రజలకు మిగతా అందరికీ పబ్లిక్కి తెలియజేయడం ఏమనగా ఎవరు గవర్నమెంట్ రైస్ పీడిఎస్ రైస్ని అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయకూడదు. చేస్తే కఠిన. ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.